దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంటులోని 15వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. మరి ఇక్కడ యెరూషలేము యొక్క స్థితిని మరి ప్రభువారు మాట్లాడడం జరిగింది. మీ దగ్గరికి ఎంతో మందిని నేను పంపించాను, ప్రవక్తలను పంపించాను, జ్ఞానులను పంపించాను. అయితే మీరు మాట వినని వారై మరి వారిని రాళ్లతో కొట్టి చంపారు. మీ స్థితి పతనావస్థకు చేరిపోయింది. నేను చేర్చుకోవాలని నా చేతులు చాపినప్పుడు మీరు వల్లకపోతిరి, వినకపోతిరి. కాబట్టి మీ స్థితి ఇలాగూ ఉందని పరిశుద్ధాత్మదేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఇవ్వబడినటువంటి అంశము ఈ దినము పతనావస్థ. మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థితి నైతికంగా దిగజారినటువంటి స్థితి, మరి పడిపోయినటువంటి స్థితి. అలనాడు ఆదాము అవ్వలు మరి ఆజ్ఞను అతిక్రమించి దేవుడిచ్చిన పరిశుద్ధతను ఎలాగూ కోల్పోయారో, పతనావస్థకు వారు ఎలాగా మరి చేరి శపించబడ్డారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపపు స్వభావము, మన పాపాలు పొరపాట్ల వల్ల దేవుని మహిమ మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. మరి ఆ పాపానికి మరి పాపం అనే దాస్యము కాడి క్రింద మనం ఉండకూడదని, మన స్థితి పతనావస్థకు చేరకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి దావీదు మహారాజు మరి పాపము చేసి పరిశుద్ధతను కోల్పోయినప్పుడు ఆ స్థితిని బట్టి దేవుని మరి బ్రతిమాలుకొని మరి ఆయన మరి తన పరిస్థితి అంతా, అయ్యా నన్ను క్షమించు అని వేడుకున్నప్పుడు దేవుడు మరి అతని కనికరించి మరి ఆ పశ్చాత్తాపానికి మరి సూచనగా అతనికి యుద్ధాలలో జయమును అనుగ్రహించి మహారాజుని చేసి మరి అతనికి ఒక దివ్యమైనటువంటి స్థితిని ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. మన పాపం ద్వారా మనం దేవునికి దూరముగా ఉన్నామా, మరి వేరుపడిపోయి పతనావస్థకు చేరిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా నీ చెయ్యి చాపితే ఆయన పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి చెంత చేరిన నాడు నీ జీవితాన్ని మరి ఆయన ఒక దివ్యమైన రూపంలో మరి తీర్చిదిద్దడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆత్మీయ స్థితి మరి దిగజారిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మన స్థితి ఎరిగిన వాడు దేవుడు మనల్ని జీవములోనికి నడిపిస్తాడు. అలాంటి స్థితి మనందరము కలిగి ఉండేలాగున మరి ఆయన ఆ పతనావస్థ నుండి మనల్ని లేవనెత్తే భాగ్యము మనందరికీ దయచేయనుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె